వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు థంబ్నెయిల్ చూస్తుంటారు కదా, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మేమైతే మా అన్నయ్య పెళ్ళి కోసం 20 days ముందే వెళ్ళిపోతున్నాము ఊరికి. అందరం రెడీ అయిపోయాము. 4:30 అయిపోయింది, కార్ కూడా వచ్చేసింది. రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోలో ఏంటంటే మేము హల్దియా నుంచి ఊరికి వెళ్తున్నాము మా అన్నయ్య పెళ్ళి కోసము. ప్యాకింగ్, ఇంకా కార్ జర్నీ, ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి పిల్లలతో అని ప్రతి ఒక్క విషయం ఉంటుంది ఈ వ్లాగ్లో. అయితే ప్లీజ్ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోనైతే. మేమైతే ముందు రోజే ఇలా బట్టలన్నీ సర్దేసుకున్నాం అన్నమాట. పిల్లలతో వెళ్తున్నాం కదా, చాలా ఎక్కువ లగేజ్లు, ఇబ్బంది అవుతుంది వెళ్ళేటప్పుడు అని చెప్పి మా బావగారు అయితే ముందే రోజు లగేజ్లన్నీ ప్యాక్ చేసుకున్న లగేజ్లు ట్రక్కులో పంపించేస్తాము ఊరికి అని చెప్పారు. అందుకని ముందు రోజే అన్నీ సర్దేసుకున్నాక ఊరికైతే ట్రక్కులో అయితే మా లగేజ్లు పంపించేసామన్నమాట. కొంచెం చిన్న లగేజ్లు అయితే మేము పట్టుకొని వెళ్ళడానికి ఉంచాము. మరి ఎక్కువ లగేజ్లు అంటే ఇబ్బంది అవుతుంది కదా ట్రక్కులో. మేమైతే ఊర్లోనే ఒక 2 months వరకు ఉండాలనుకుంటున్నాము. అందుకే చాలా ఎక్కువ లగేజ్లు అయిపోయాయి. ఈసారి అయితే నా లగేజ్ అయితే అయిపోయింది, ఇంకా అక్క కూడా సర్దుతుంది అనమాట. అయితే మా వైసీసీఎన్ వల్ల ప్యాకింగ్ జరుగుతుంది. లాస్ట్ డే కూడా స్కూల్కి వెళ్తున్నాడు మనోడు. స్కూల్ అంటే వీడికి చాలా ఇంట్రెస్ట్. పాపం మిస్ అవుతాడంట స్కూల్ కదా సియాన్. మిస్ అవుతావా స్కూల్ని? ఉషిత బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నాను ఈ చిన్న ట్రాలీలోన. వాళ్ళ నాన్న మరీ చెప్పారు ఉషిత అవన్నీ సెపరేట్గా ఉండాలంట. ఈ ఫ్రాక్స్ అయితే ఎవరు పెళ్ళి వాళ్ళ మామ, ఉషిత వాళ్ళ మామే కొన్నారు. ఇవైతే డైలీ యూజ్కి తీసుకున్నాము ఉషితకి. ఉషిత కోసం ఫుడ్ అనమాట. పల్సెస్ ఉంటాయి కదా, ఆ పౌడర్ చేశాను. పల్సెస్ పౌడరు, ఇంకా ఓట్స్ పౌడర్ ఒకటి. ఇదైతే ఓట్స్, మఖానా, ఇంకా అటుకులు, ఆ పౌడర్ అనమాట ఇది. లాస్ట్ టైం ఫైనల్గా ఈ చిన్న బొమ్మ. ఉషిత ఎక్కడికి వెళ్ళినా ఈ బొమ్మ తనతోనే ఉండాలి, అందుకని ఇది కూడా పెడుతున్నాను. ఉషితకి ఏమేమి లగేజ్ ప్యాక్ చేయాలో అంతా ప్యాక్ చేసుకున్నాను. మెడిసిన్, తన బట్టలు అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఉషితవైతే అందరిది ప్యాకింగ్ అయిపోయింది. ప్యాకింగ్ అంతా ముందు రోజు జరిగాయి అన్నమాట. నైట్ డిన్నర్ కోసం ఇక్కడైతే చికెన్ కర్రీ, ఇంకా బగారా రైస్ అన్నమాట. నైట్ డిన్నర్ కోసం ఇక్కడ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతాము. ప్యాకింగ్ అయిపోతుంది. బగారా రైస్ ఇంకా చికెన్ ఫుడ్ కూడా ప్యాకింగ్ చేస్తాము. మొత్తాన్ని ప్యాక్ చేసేయాలి, ఒక కవర్లో పెట్టేయాలి ఇవన్నీ. ఈరోజు మా పిన్ని ఊరికి వెళ్తున్నారు, నేను ఊరికి వెళ్తున్నాను. మా పిన్ని తినిపిస్తుంది ఉషితకి. చూడు, ఇదైతే సూజీ అనమాట. సూజీ చూడండి. మా మమ్మీ అయితే ఇది రైస్ పెట్టింది అనమాట, ఫుడ్ ప్యాక్. చూడండి, ఈరోజు చాలా మజా చేస్తాం అనమాట ఊరికి వెళ్ళి. నేను రేపటికి ఊరికి పోతాము. నేను ఇప్పుడు అనమాట పడుకొని తెచ్చాను. జస్ట్ ఇప్పుడేనా రెడీ అయ్యేసి మరి ఇలా వీడియో తీస్తున్నాను. ఉషిత అయితే ఎంత బాగా తింటున్నది చూడండి. ఒక ముద్దకి 1 నిమిషంలో తినేస్తున్నది. చూడండి, టైం అయితే చాలా టైం అయిపోతుంది. ఆల్రెడీ కార్ అయితే వచ్చేసింది. ఇంకా ఉషితకి ఇప్పుడు తినిపిస్తున్నాను. మధ్యాహ్నం అయితే సరిగ్గా తినలేదు, అందుకే కొంచెం తొందరగా తినిపించేస్తున్నాను. ఇప్పుడైతే 4:30 అయిపోయింది, కార్ ఆల్రెడీ వచ్చింది. 6:30కి ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి తమ్లికి వెళ్ళాలన్నమాట, కొంచెం దూరము. అక్కడికి కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మేము 2 ట్రైన్లు మారాలి, పిల్లలు ఉన్నారు కదా అనేసి కార్ అయితే బుక్ చేశారు మా బావగారు. అందరూ రెడీ అయిపోయారు. ఉషితకి లాస్ట్కి తినిపించాక ఉషితకి ప్యాంటు అన్నీ వేసి
వాష్ చేసి తీసుకుని వెళ్ళిపోవడమే డైరెక్ట్. ఉషిత కూడా ఆల్రెడీ రెడీ చేస్తాను. ఈవినింగ్ 4:30 అయిపోయింది. కార్ కూడా వచ్చేసింది. మేమైతే అందరం రెడీ అయిపోయాము. మా ఆయన వాళ్ళు మాకు సెండ్ అప్ ఇవ్వడానికి వస్తున్నారనమాట. మా వైశ్యసి అని అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామని. కార్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఉంది కారు. మా పెద్దనాన్న, అన్నయ్యలు, అక్క, మావయ్య అందరు ఉన్నారు. అందరు వచ్చేసారు. మేము ఊరికి వెళ్ళేది పిల్లలతో కలిపి 8 మెంబర్స్. మా ఆయన మా బావగారు అయితే నెక్స్ట్ వీక్ వస్తారు. అంటే పెళ్లికి 1 week 10 days ముందు అలా వస్తారనమాట. మా పెద్దనాన్న వాళ్ళు అయితే 10 days ముందు వస్తారు. ఇవాళ నైట్ లో ఇలాంటివి కదా రెండు. లగేజ్ అన్ని కార్లో పెట్టి ఇంకా మేమైతే ఎక్కేసాము. కార్ కూడా మూవ్ అయిపోయింది. చాలా టైం అయిపోయింది అనమాట. మాకైతే టెన్షన్గా ఉంది, ఇంకా ట్రైన్ దొరకదా అని. మా ఆయన వాళ్ళైతే పిల్లలకి చాలా మిస్ అవుతారు. నాకైతే మరీ చెప్పారు, ఉర్షిత జాగ్రత్త. మా బావగారు, మా ఆయన కూడా అందరూ చెప్తున్నారు పిల్లలకి మెయిన్ జాగ్రత్త అనేసి అందరూ చెప్తున్నారు అనమాట. నన్నైతే ఎక్కువగా ఏడిపించడానికి మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారు అని అంటుంటారు. మీరు వెళ్తే మేము ఫ్రీ బర్డ్లు అయిపోతాము అనేసి. కానీ వెళ్ళేటప్పుడు తెలిసి ఉంటుంది ఆ బాధ ఏంటో వాళ్ళకి. అసలే ట్రైన్కి లేట్ అయిపోతుంది అంటే మధ్యలో గేట్ వేస్తారనమాట ట్రైన్ వస్తుందని. మా ఊరితో చూడండి ఎలా చూస్తుందో ట్రైన్కి. ఒక 1 minute ముందు వెళ్ళుంటే గేట్ అనేది వేయకుండా ఉండేవారు, మేము వెళ్ళిపోయి ఉండేవాళ్ళము. నిజంగా మాకైతే చాలా టెన్షన్గా ఉంది. ట్రైన్ ఏంటంటే ఒక 1/2 hour ముందుగానే వస్తుందన్నమాట. పిల్లలతో లగేజ్లతో ఇంకా ట్రైన్ దగ్గరికి ఎలా వెళ్తాము, ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఇంకా డ్రైవర్ కూడా తీసుకెళ్ళడం కాస్త లేట్ చేశారు. మేము కొంచెం లగేజ్లు ట్రక్లోనే పంపించడం ద్వారా మాకు చాలా సేఫ్ అయిందన్నమాట. లగేజ్లు ఇంకా ట్రైన్ దగ్గర పట్టుకుని వెళ్ళడము చాలా ఇబ్బంది అయిపోయేది మాకైతే. ఆ లగేజ్లు కూడా ఉండుంటే. మా అన్నయ్య అయితే లగేజ్లు పట్టుకుని ముందైతే వెళ్తున్నారు. మా అన్నయ్య అయితే పెళ్లి దగ్గరలో వస్తామనుకున్నారు, కానీ హల్దీ ముహూర్తం ఏంటంటే చాలా తొందరగా తీశారనమాట. అప్పుడే ముహూర్తం ఉంది, ఒక 20 days ముందు ఉందన్నమాట పెళ్ళికి. అందుకని అన్నయ్య అయితే మాతోనే వస్తున్నారు. అందరూ లగేజ్లు పట్టుకొని వస్తున్నారు. నేనైతే పాపకు పట్టుకున్నాను. సియాన్ చూస్తున్నారా, పరిగెట్టి వెళ్తున్నాడు. అందరికంటే వాడికి ఎక్కువ టెన్షన్ అనమాట, ట్రైన్ దొరకదా అని. మేమైతే ట్రైన్ మిస్ అయిపోద్దని చాలా అంటే చాలా భయపడ్డాము. ఎట్టకేలకు ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నేనైతే చాలా బాగున్నాను. చూడండి, ఇప్పుడైతే మామైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. చూడండి, మా వైశ్యు అయితే మాట్లాడుతుంది మీతో. తనకి ఇలా వీడియోలు తీయడం చాలా ఇష్టము. నాకు కొంచెం హెల్ప్ చేస్తుంటుంది అప్పుడప్పుడు వీడియోస్ తీయడము. మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిన 1 minute ట్రైన్ వచ్చేసింది. నిజంగా మా అంత లక్కీ పర్సన్స్ ఎవరు ఉండరేమో. ఇన్నిసార్లు జర్నీ చేస్తున్నామంటే ఇంతలా ఇబ్బంది నాకైతే ఎప్పుడూ అనిపించలేదు. వచ్చేటప్పుడు ట్రైన్ గేట్ వేయకపోయింటే మేము ఇప్పుడు వచ్చేసేవాళ్ళం. అక్కడ ఒక 15 minutes 20 minutes లాగా చాలా టైం వేస్ట్ అయిందనమాట. అందుకే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నిజంగా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే లగేజ్లు అంతా దగ్గర పెట్టుకుని ట్రైన్ అయితే ఎక్కేసాము. అసలు అందుతామా లేదా అనుకున్నాము, కానీ ట్రైన్కి మాత్రం దొరికిపోయాము, ఎక్కిపోయాము ట్రైన్కి. 2 ఒక మిడిల్ ఒక అప్పరం సైడ్ అప్పరం 1 2 3 4 5 ఉర్షిత, అది నేను చెయ్యాలి. నాకు ఇలాగే నడుము పడుతున్నది. ఉర్షిత అందరం ట్రైన్ ఎక్కేసాక లగేజ్లు అంతా ఒక దగ్గర పెట్టేసుకున్నాము. ఉర్షిత చూడండి వాళ్ళ మామతో ఎంత చక్కగా ఆడుకుంటుంది. ట్రైన్లో అయితే చాలా బాగా ఆడుకుంది ఉర్షిత. ఉర్షిత
ట్రైన్ ఎక్కిన తర్వాత టీ తాగకపోతే మా మనసు అయితే అస్సలు ఊరుకోదు. ఎప్పుడెప్పుడు టీ వస్తుందా, ఎప్పుడెప్పుడు తాగుతామా అని అనిపిస్తుంటుంది. అది ఎంత టైం అయినా సరే మాకు అనవసరము, అప్పుడే భోజనం చేసినా సరే మాకు అనవసరం అనమాట, టీ తాగాల్సిందే. మాకైతే మంచి సీట్లు దొరికాయి ట్రైన్లోన, 3 కింది సీట్లు అనమాట, మధ్యలో అయితే 3 దొరికాయి. చాలా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా, అందుకే ఇంత మంచి సీట్లు దొరికాయి. ట్రైన్ ఎక్కాక కాసేపు అయ్యాక మేమైతే ఇలా ఫుడ్ తింటున్నాము. ఇంకా ఖరగ్పూర్ వచ్చేసాక చాలామంది వస్తారు కదా, అందుకని ముందే భోజనం చేసేస్తున్నాము. డిన్నర్ అయితే మా అక్క అయితే సియాన్ వైషి వాళ్ళకి తినిపిస్తుంది ఫస్ట్. అప్పుడప్పుడు మా సియాన్ అలా అవుతుంటాడు, భయపడకండి. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారు, ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళిపోతామా అని. వాళ్ళకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట. మేము మా అన్నయ్య అందరం అయితే డిన్నర్ అయితే చేసేసాము ట్రైన్లో. మా వయసు సియాన్ అయితే ట్రైన్ జర్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఎప్పుడు చేయనంతలాగా ఇంకెప్పుడు ఈ రోజు వస్తుందా అని అంతలా చేస్తున్నారు. ఇక్కడైతే మా పెద్దకు ఉన్నారు కదా శిరీష అక్క, ఆ అక్క అయితే మా వర్షితని ఆడిపిస్తుంది అనమాట. ఇంకా పైన సీట్ మీద ఎక్కిన వయసు సియాన్ అయితే మా అన్నయ్య కిందకి దింపుతున్నారు వాళ్ళిద్దరిని. మా అన్నయ్య పెళ్ళికి వెళ్తున్నారు కదా, వాళ్ళైతే చూడండి ఎలా ఆడిపిస్తున్నారో మా అన్నయ్యని, ఒక్క దగ్గర ఉంచట్లేదు అస్సలు. అందరం తినేసాక లాస్ట్లో అయితే వర్షితకి తినిపించేశాను. వచ్చేటప్పుడు ముందుగానే కొంచెం తినిపించాను కదా, అందుకని ఒక 8:30 ఆ టైంలో అయితే వర్షితకి తినిపించేశాను. వర్షిత కూడా ట్రైన్ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తుంది, తనకి ఇష్టమైందేమో. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది కదా, ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చింది వర్షిత కూడా, ఇది సెకండ్ టైం తనకి వర్షితకి ట్రైన్ జర్నీ అయితే. వర్షిత అయితే చాలా బాగా తినేసింది ఆడుకుంటూ. ఎప్పుడైనా సరే కొంచెమైనా మారం చేస్తుంది, కానీ ట్రైన్లో అలా ఏం చేయలేదు, తినేసింది బాగా. ఈరోజు మా పెద్ద మమ్మీది, మా పెద్ద మమ్మీ కూడా వీడియోలు పెడుతుంటది. చూడండి, నేను మామ సియాను పిన్ని ఉచిత అన్నం తింటున్నది అనమాట. ఇంకా తాత అయితే కూర్చున్నారు. ఇంకా ఆ మమ్మీ అయితే మా బాపుతో మాట్లాడుతున్నది, మా బాపు వస్తుంది. చూడండి, ఇదైతే చాలా మంచి ట్రైన్. చూడండి, ఇదైతే మా షాడో అనమాట, మొత్తం కిటికీ అనమాట ఇదంతా. చూడకప్పుడు అన్ని కనిపిస్తాయి. చూడండి, ఇదైతే మొత్తం కిటికీ అనమాట. ఇవంటే డోర్ కర్టన్స్ అనమాట, స్మూత్ డోర్ కర్టన్స్. చూడండి, ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. ట్రైన్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. మళ్ళీ రావడం చాలా ఫాస్ట్గా వచ్చింది, వెళ్ళడం మాత్రం కొంచెం లేట్ అయిపోయింది. మేము 3:30కి యాక్చువల్గా దిగాలి, కానీ 5 దిగామన్నమాట ట్రైన్ నుండి. మేమైతే ట్రైన్ నుంచి దిగిపోయాము, బరంపురం స్టేషన్కి అయితే వచ్చేసాము. వర్షిత అయితే నా రాత్రంతా అస్సలు పడుకోలేదు, అయితే పడుకుంది వర్షిత. బరంపురం స్టేషన్కి వచ్చి ఇప్పుడైతే ఆటో మీద ఊరికి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. ఊరు నుంచి ఆటో రప్పించుకున్నామన్నమాట ఊరికి వెళ్ళడానికి. ఎప్పుడైనా సరే అతనే వస్తారు, అతన్ని కాల్ చేసి మరీ రప్పించుకున్నాము. ఉర్షిత అయితే రాత్రంతా పడుకోలేదు, చాలా అంటే చాలా బిజార్ చేసింది. ఫస్ట్ అంతా ఆడుకుంది, రాత్రి అయితే అస్సలు పడుకోలేదు, అందుకని ఉర్షిత పడుకొని పోయిందనమాట. ఊరికి వెళ్ళడానికి ఆటో వచ్చిందన్నాను కదా, తొందరగానే వచ్చేసింది. మేము రాకముందు ఒక 5 minutes ముందే వచ్చేసిందంట. అందరం ఎక్కేసి లగేజ్లు కూడా పెట్టేసి మూవ్ అయిపోయాము. మేము దిగిందైతే ఒడిస్సా బరంపురం రైల్వే స్టేషన్లోన. ఇంకా అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయాము. అక్కడి నుంచి ఒక
1 అవర్ జర్నీ ఉంటుందన్నమాట ఊరికి వెళ్ళడానికి. మేమైతే ఊరికి దగ్గరలో ఉన్నాము. ఇది మా ఊరు బ్రిడ్జ్. మా ఊరు బీచ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్. ఈ మధ్యనే బీచ్ ఫెస్టివల్ కూడా అయింది. మా ఊరు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో బీచ్ ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట మా ఊరు అయితే. మా ఊరికి పక్కూరికి మధ్యలో ఏంటంటే ఒడ్డు ఉండదన్నమాట. అంటే ఇసుకతో ఉంటుంది కదా, అదైతే ఉండదు. సముద్రం నీరు అయితే ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని బోట్లు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉండదు. అందుకే మా ఊరికి వెళ్ళే దారిలో బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ సైడ్ అయితే మా ఊరు సైడ్ అయితే ఇలా బోట్లు పెట్టుకుంటారనమాట. మేమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా ఊర్లో ఇల్లులు అన్నీ ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ కట్టించిందనమాట ఇల్లులు. రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంటికి దగ్గరలోకి వచ్చేసాము. మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇదైతే మా ఇల్లు. మా వయసు అని అయితే మేము వచ్చేసాము, మీరు వచ్చినా రాకపోయినా మాకు అనవసరం అనుకుంటున్నారు. అందుకే ఫస్ట్ అయితే వెళ్ళిపోయారు. ఉర్షిత కూడా తీసుకెళ్తున్నాను. ఉర్షిత అయితే అందరినీ కొత్తగా చూస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. పాపతో జర్నీ చేసి వచ్చాము కదా నైట్ అప్పుడు, అందుకని దిష్టి తీయడం కోసం మా ఇద్దరిని ఇలానే బయట ఉంచారు మా అత్తమ్మ వాళ్ళు. ఉర్షితనైతే చిన్నప్పుడు చూసారనమాట మా వదిన వాళ్ళు 3 months ఉండేటప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం 1 year అయిపోయింది, పెద్దగా అయిపోయింది కదా. మా ఉర్షిత అయితే ఏడుస్తుంది. అందరం అలాగా సేరదీరుతున్నాం అనమాట. ఇంటికి వచ్చేసరికి 6:30 అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. ఇలా అయితే జరిగిందండి మా ట్రైన్ జర్నీ. హల్దియా నుంచి ఇప్పుడు మా ఊరు మా ఇంటికి అయితే వచ్చేసాము. చాలా హ్యాపీగా జరిగింది. కాకపోతే ట్రైన్ మిస్ అయిపోద్దని చాలా కంగారు పడ్డాము. ఒక 5 minutes లేట్ అయింటే డెఫినెట్గా మిస్ అయిపోయేది ట్రైన్ అయితే. అక్కడ కొంచెం కంగారు పడ్డాము. మిగతాదంతా చాలా బాగా జరిగింది ట్రైన్ జర్నీ అయితే. ఇంకా ఆటో పైన బరంపురం వరకు ట్రైన్లో వచ్చాము. బరంపురం నుంచి ఇంటి వరకు ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి జస్ట్ ఇప్పుడే టీలు తాగాము. మా వదిన అయితే టీ చేసి ఇచ్చారు. టీలు అయితే తాగాము అందరము. ఉర్షితకు కూడా తినిపించేశాను. ఇంకా నైట్ అంతా తనైతే పడుకోలేదు. ఇప్పుడైతే పడుకోబెట్టేస్తాను తనకి క్లీన్ చేసి. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అండ్ ఎవరైనా మా హోమ్ టూర్, మా ఊరు, మా హోమ్ టూర్ చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.